మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1982 ఆ టైంకి నిజానికి మన రామకృష్ణ గారికి నా పేరు అచ్చెన్నాయుడు అనే సంగతి తెలీదు. ఇప్పుడు కూడా జమీలు అనడమే తప్ప గొర్రెలు అచ్చెన్నాయుడు అనే సంగతి ఇప్పుడు బహుశా ఈ మధ్య తెలుసుకోలేమో ఎప్పుడు కూడా నా జమీలని సంబోధించేవారు. అయితే 1982లో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము అప్పటికి నేను గాంధీ గారు ఇలాగా తక్కువ మంది సర్పంచ్లందరూ కూడా కాంగ్రెస్ పక్కనే ఉండేవారు. మేము 90 ఎంతమందో సర్పంచ్లుగా ఉండేవాళ్ళం అప్పుడు. నాకప్పుడు 24 సంవత్సరాలు. అలా అయితే అప్పుడు మనం అందరం కూడా ఏకస్తులై మనం ఐక్య సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తుని నక్కపల్లి తాలూకు ఐక్య సంఘం నుండి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏంటంటే మన రామకృష్ణ గారు కాకినాడలో ప్రాక్టీస్ చేసేవారు. మన అందరం కూడా వెళ్ళి మా గురువు గారు అయినటువంటి అప్పుడు జడ్పీ చైర్మన్ పంతం పద్మనాభం గారు ఆయన ఆశీస్సులతో రామకృష్ణ గారిని ఆయన క్యాండిడేట్గా మీరు నిలబెట్టండి అయ్యా అని చెప్పడం జరిగింది. అయితే చాలామంది ప్రయత్నం చేయడం జరిగింది టికెట్కి. మన అదృష్టం కొలిది కూడా రామకృష్ణ గారికి ఫస్ట్ ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వడం జరిగింది. అందరూ కష్టపడి పనిచేసాం. మళ్ళీ రామకృష్ణ గారిని గెలిపించాం. అలా 6 పర్యాయాలు ఇక్కడే వరుసగా గెలిపించడం జరిగింది. మరి అప్పట్లో కూడా మరి రామకృష్ణ గారు చేయనటువంటి పదవి లేదు. ఎన్నో పదవులు చేశారు. గవర్నమెంట్ ఉన్నప్పుడే కాదు, గవర్నమెంట్ లేనప్పుడు కూడా పదవి చేసినటువంటి రామకృష్ణ గారు. అప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు కూడా ప్రభుత్వ అంతరంగ సంస్థల చైర్మన్ చేశారు. అప్పుడు ఆయనతో పాటు కలకత్తా కూడా తీసుకెళ్లారు. అది అప్పుడు 18 రోజులు టూరు. అది అనివార్యంగా అప్పుడు రాజీవ్ గాంధీ ఎలక్షన్ డిక్లేర్ చేయడంలో కొద్దిగా వెనక్కి వచ్చేవలసి వచ్చింది. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఆయన ఖాళీ లేడు, ఎప్పుడు ఖాళీ లేదు. గవర్నమెంట్ ఉన్నప్పుడు పదవిలో ఉన్నారు ఆయన, గవర్నమెంట్ లేనప్పుడు కూడా పదవిలో ఉన్నారు ఆయన. ఎందుకంటే నాకు కొద్దిగా కొన్ని కారణాల వల్ల ఒక 10 సంవత్సరాల పాటు వారికి నేను దూరంగా ఉండడం జరిగింది. అయితే అప్పుడు కూడా మా అబ్బాయిలు ఒప్పుకోలేదు. ఎందుకు నాన్నగారు సార్ని వదిలి రామకృష్ణ గారు వదిలి మీరు బయటికి వెళ్ళి మంచిది గారు కూడా నాకు పెద్ద గొడవ జరిగింది. అయితే దానికి బాగా బలమైన కారణం చేత నేను వెళ్ళే తప్ప రామకృష్ణ గారు అంటే నాకు ఎప్పుడు అభిమానం. ఆయనతో పాటు కష్టపడి తిరిగాం ఎన్నికల్లో కూడా. అప్పుడు మా గ్రూపులు కానీ అలాంటివి ఏమీ లేవు. మేమందరం కూడా కలిసి మీ తమ్ముడు సర్పంచ్లు కూడా కష్టపడి పనిచేసాం. అప్పుడు రాజుల పరిపాలన ఉండేది అక్కడ. ఆ పరిపాలనని మమ్మల్ని అందరినీ హేళన చేసేవారు. ఈ ఎగ్జామ్ పెట్టారట, ఇదేదో ఉద్ధరించేస్తారట, అలా ఇలా అని చెప్పి ఏదో చేసేవారు. అయినా అప్పుడు విజయలక్ష్మి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేమెవరం కూడా పదవులు కాసించి కూడా ఆ పార్టీలో చేరలేదు. మేము ఏమైనా సరే కానీ అప్పుడు ఎన్టీ రామారావు గారు తుని రావడం జరిగింది. అప్పుడు మేమంతా కూడా మా ఐక్య సంఘాన్ని తెలుగుదేశంలో విలీనం చేయడం జరిగింది. అలాగే మేమందరం కూడా కలిసి కష్టపడి పనిచేసాం. అప్పుడులో బెండపూడి దత్తుడు గారు కూడా ఏదో టికెట్ గురించి ప్రయత్నం చేశాడు కానీ మళ్ళీ ఆయనే విరమించుకున్నాడు. మరి ఆయన కూడా ఏదైనా కానీ అతను మాతో పాటు చాలా కష్టపడి తిరిగాడు ఆయన కూడాను. తర్వాత అలాగే కొంతమంది మరి ఎందు గురించి అలా ఎలా తన దూరం చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ నేను 10 సంవత్సరాల దూరంగా ఉన్న మళ్ళీ ఇప్పుడు రామకృష్ణ గారు ఆయన దగ్గర నేను చేరడం జరిగింది. అలా చూసిన వెంటనే కూడా ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను వస్తే సంతోషించేవాళ్ళు ఉన్నారు, వస్తే బాధపడేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మళ్ళీ జమీలు వచ్చాడు అనేది కొంతమంది బాధపడవచ్చు, నేను వచ్చాను సంతోషించేవాళ్ళు ఉన్నారు. అలాగా ఏదైనా కానీ మళ్ళీ నా ఓపుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పదవుల్లో కూడా చేసినటువంటి ఘనత మా తుని నియోజకవర్గం వద్దుది. రామకృష్ణ గారే మనకి ఈ నియోజకవర్గం ఒక ప్రాతినిధ్యం వహించి ఈ తుని నియోజకవర్గం ఎక్కడుందనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన మనకి మంచి పేరు ప్రఖ్యాత చెప్పించారు. మేము కలయిక 1982లో ఫస్ట్లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చే ముందు మా తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం తుని పాయకరాపేట ఐక్య సంఘాన్ని పెట్టి ఆ ఐక్య సంఘంలో ఒక మెంబర్గా మేము ఉన్నాం. అప్పుడు మా జమీలు, నేను, సోడిశెట్టి నూకరాజు గారు, పోలిశెట్టి అబ్బాయి గారు, చింతకాల అప్పలకొండ గారు,
కాకరపల్లి జమీలు, అరిగిలి లచ్చందర్ గారు, బెండపూడి దత్తుడు గారు, గంగబాబు గారు, అదే పేరు నానిబాబు గారు, మేమందరూ కూడా ఏ విధంగానైతే మొత్తం ఒకే కుటుంబంలో పదవులు ఉండిపోతున్నాయి అనే దృక్పథంతో ఈ నియోజకవర్గంలో మాకు ముఖ్య నాయకుడైనటువంటి పంతం పద్మనాభం గారు రామకృష్ణ గారిని చూసిన వెంటనే మీ నియోజకవర్గానికి సరైన క్యాండిడేట్ రామకృష్ణ గారే, మీరు ఎవ్వరూ దెబ్బలాడుకోవద్దు, ఆయన్నే నామినేట్ చేయండి, ఆయన నెగ్గించి తీసుకురండి అని చెప్పారు. ఆయన ఏ రోజైతే ఆశీర్వదించారో ఆ ఆశీర్వాదంగా, ఆయన ఆశీర్వాదం ఫలితంగా ఈవేళకి 45 సంవత్సరాల నుంచి కూడా ఏకఛత్రాధిపత్యంగా రామారావు గారు తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చారు, కానీ ముందు రామారావు గారు కూడా కొలిగ్గా ఉన్నటువంటి వ్యక్తి. అన్ని పదవులు చేయని పదం అంటూ లేదు. ఇక ముందు కూడా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశాన్ని నడిపించేటువంటి బాధ్యత, శక్తి, సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా ఫైనాన్స్ కూడా ఎవరో చేయలేరు, ఒక సీఎం గారు తప్పించి. నెక్స్ట్ అభ్యర్థి ఈయనే నడిపించాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఈ నియోజకవర్గానికి ప్రజలకి కూడా అన్ని రకాల అందుబాటులో ఉండి మన నియోజకవర్గానికి ఆ అమ్మాయిని మనకు అప్పచెప్పారు. వాళ్ళ అమ్మాయి కాదు, మా అమ్మాయిని కూడా నేను అనుకున్నాను. ఫస్ట్ పేరు అనౌన్స్ అయినంటే రామకృష్ణ గారు ఫోన్ చేయకుండా నేను చెప్పాను, రామకృష్ణ గారు అమ్మాయి కాదు, మా అమ్మాయి. ఆ అమ్మాయి పుట్టినప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆ అమ్మాయి స్టడీస్కి వెళ్ళేది. ఇప్పుడు వీళ్ళ అన్నయ్య గారు అబ్బాయి సీను దగ్గరుండి తీసుకెళ్ళి స్కూల్కి తీసుకెళ్ళాడు. అప్పటి నుంచి మాకు ఆ అమ్మాయి అంటే నాకెంతో అభిమానం. ఆయన మరి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేనంటే మాత్రం నేను ఏమంటాను, ఆ అమ్మాయి అంటే ప్రాణం పెట్టేస్తున్నాడు. ఆ అమ్మాయి పేరు అనౌన్స్ అయ్యండి ఫస్ట్ నేను కొండా కృష్ణరాజు గారికి చెప్పి ఆ అమ్మాయికి నేను చేస్తాను, నాది బాధ్యత, నెగ్గింత అని చెప్పి మాట ఇచ్చాను. నా సాయి శక్తులు నేను ఏదో కృషి చేశాను. 5 ఓట్ల దాన్ని 10 ఓట్ల దాన్ని. ఈయన 40 సంవత్సరాలు ఏ రకంగా రామకృష్ణ గారు పరిపాలన చేశారో ఈ నియోజకవర్గాన్ని, 40 సంవత్సరాలు కూడా ఆ అమ్మాయిని కూడా అదే రకంగా ఈ నియోజకవర్గానికి అప్పచెప్పారు. ఆ బాధ్యత మా అందరి మీద పెద్దోళ్ళం అయిపోయినా మా కుర్రోళ్ళకి అప్పచెప్తాం. ఆ 40 సంవత్సరాలు కూడా బాధ్యత ఆవిడ తీసుకుని, ఆవిడ నెగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తూ, ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక రాక్షస పాలన జరిగింది. ఎప్పుడు ఎవరు జరగనటువంటి రాక్షస పాలన. మనుషుని చంపుకునే అవసరం ఇక్కడ లేదు. ఎంతో సాఫ్ట్ కార్నర్ ఉంటుంది నియోజకవర్గంలో. మీ విలేకరులను చంపారు, మీ ఇళ్ల మీద దాడులు చేశారు. ఈ సంస్కృతి ఎక్కడా లేదు అసలు మన నియోజకవర్గంలో. అసలు ఈస్ట్ గోదావరి అంటేనే సాఫ్ట్ నియోజకవర్గం. తున్ని స్టార్ట్ అయింది ఏంటి, ఎక్కడ ఉన్నటువంటి రాజకీయాలు తీసుకొచ్చి తొల్లి పెట్టారు. అది ప్రజలు గుణపాఠం చెప్పారు. ఎవరికైనా ఇదే గుణపాఠం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ, వారి అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటూ మా కుర్రోళ్ళకి అప్పచెప్పి మళ్ళీ 40 సంవత్సరాల్లో కూడా ఆవిడతో పరిపాలన చేస్తామని చెప్పి మీ అందరి కూడా నేను కోరుతున్నాను. మీ అందరి సహకారం కూడా, మీ విలేకరుల సహకారం కూడా, ఏమైనా మీ పెద్దలు కానీ పిల్లలు కానీ ఏమైనా తేడా పనులు చెప్తే సరిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటాం. 82వ సంవత్సరంలో నేను కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రాజకీయాల మీద పెద్ద నాకు ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు ఐక్య సంఘంలో ఉండేటువంటి సభ్యులందరూ పంతం పద్మనాభం గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా ఐక్య సంఘం పెట్టడం, ఐక్య సంఘం అంతా కూడా నన్ను రాజకీయాల్లోకి రమ్మని కోరిన వాళ్ళలో మొట్టమొదటిగా గాంధీయే. తర్వాత ఇంక అందరూ ఐక్య సంఘం అంతా కూడా ఏకతాటి మీద జమీలు కానీ వీళ్ళంతా ఆ రోజు ఉండేటువంటి సభ్యులందరూ రాజకీయాల్లోకి రమ్మని పట్టుబడితే రాజకీయాల్లోకి వచ్చాను. లేకపోతే స్వయంగా నాకు రాజకీయాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆ రోజున 82వ సంవత్సరం వీళ్ళందరూ పెద్దవాళ్ళు నాకంటే, రాజకీయంగా వయసులో కాకపోయినా రాజకీయంగా పెద్దవాళ్ళు. నేను రాజకీయంగా చాలా చిన్నవాడిని. అంటే దైవ అనుకూలం అంటారు అంతే. ఏదో రాజకీయాల్లోకి వచ్చాం. అప్పుడు పంతం పద్మనాభం గారు చాలా సహాయం చేశాడు. ఆయన రాజకీయాలే కాకుండా బయట కూడా మాకు చాలా ప్రోత్సహించేవాడు ఐక్య సంఘానికి. వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉన్నాం. ఐక్య సంఘానికి కూడా నేను రుణపడి ఉన్నా. సరే, కొన్ని కారణాల వల్ల గెలవడాలు, ఓడిపోవడాలు ఎలా ఉంటాయో అదేవిధంగా కొద్ది జాయిన్ అవ్వడాలు, కొద్ది దూరం అవడం అనేటువంటి సహజం రాజకీయాల్లో. ఈ రోజున ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి పెద్దలందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి కలవడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే గాంధీ అప్పటికే సర్పంచ్, జమీల్ కూడా అప్పటికే సర్పంచ్.
నేను పంచాయతీ బోర్డు మెంబర్ని కూడా కాదు అప్పుడు. ఎంచేతంటే అప్పటికే వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళ కింద ఉండేవారు. నేను ఊరికే వచ్చి కూర్చునేవాడిని ఐక్య సంఘంలో. ఏం జరుగుతుందో ఏంటో చూస్తుంటా. అటువంటి పరిస్థితుల్లో నన్ను క్యాండిడేట్‌గా ఉండాలనేటువంటిది బహుశా నా జ్ఞాపకం. ఇండిపెండెంట్‌గా పెట్టాలని అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టలేదు. పార్టీ పెట్టన ముందు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయం ఐక్య సంఘాలది. సరే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి కూడా మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఒప్పుకోవడం, నేను కూడా సరే మీ ఇష్టం అని అనడం. ఈ లోపల ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టడం. ఎన్టీ రామారావు గారి పార్టీ నవంబర్‌లో తునొచ్చినప్పుడు మేమంతా కూడా ఎన్టీ రామారావు గారి పార్టీలో తెలుగుదేశంలో చేరడం. ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఎందుచేతంటే పదవులు వస్తూ ఉంటాయి కానీ పదవులు కాపాడుకోవడం అనేటివి చాలా ముఖ్యం. అందుచేత పదవులు మేము కాపాడుకోవడమే కాదు, నియోజకవర్గ ప్రతిష్టను కూడా కాపాడాలి. నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమాన్ని కానీ నియోజకవర్గ అభివృద్ధిని కూడా కాపాడాలి. బహుశా నేను ఆ దిశలోనే పయనించాను అనుకుంటున్నా. నాకు సహకారం కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా సహకరించారు. అదేవిధంగా జమీల్ కానీ గాంధీ కానీ మనిషి లేకుండా మనసంతా తెలుగుదేశం వైపు ఉందని అది నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఆ రోజున ఈ రోజున కూడా మళ్ళీ కలిసినందుకు చాలా సంతోషం. మళ్ళీ అందరం కూడా మళ్ళీ ఏకతాటి మీద వచ్చి ఈ నియోజకవర్గానికి ఒకటి మేము అందరూ చేసేటువంటి సేవ 5 సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయిందో, ఏదైతే అశాంతి వచ్చిందో శాంతిని మళ్ళీ పునరుద్ధరించాలి. అదేవిధంగా అభివృద్ధిని చేయాలి. అదేవిధంగా ప్రజల సౌకర్యాలు సమకూర్చడానికి మేమందరం కూడా కలిసి కృషి చేస్తాం. దీంట్లో పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం లేదు. పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పదవుల కంటే ముఖ్యం ప్రజల యొక్క సౌకర్యాలు చూడడం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. అంచేత మీరు వీళ్ళిద్దరిని చూస్తే ఆ రోజున 85 సంవత్సరంలోనే వీళ్ళు సర్పంచులుగా గెలిచారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగానే పోరాడారు వీళ్ళంతా కూడా. నాకు చెప్పాడు జమీలు 6, 7 సర్పంచులు ఉండేవారు ఆ కమిటీలో. మిగతా వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా ఓడిపోయిన వాళ్ళు సర్పంచులు కూడా చాలా మంది ఉండేవారు దాంట్లో. ఏమైనా ఓడిపోయినటువంటి సర్పంచులుగా పోటీ చేసి ఓడిపోయినాడు. వీళ్ళంతా యూనిట్‌గా చేరేటప్పటికి ఆ యూనిట్‌కి 19 గారు సహకరించాడు. ఆ యూనిట్‌లో నేను తర్వాత నన్ను కోరుకోవడం, నేను రావడం. మొత్తానికి మన నియోజకవర్గానికి ఒక కీర్తి ప్రతిష్టలు తేవడంలో ప్రధానంగా ఆ రోజున ఐక్య సంఘానికి సపోర్ట్ చేసిన వాళ్ళదే ఆ యొక్క కీర్తి అనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మా అందరి ధ్యేయం ఒకటే. దివ్య గాని, నేను గాని, ఇంకొక గాంధీ గాని ఇంకెవరైనప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది కష్టపడ్డారు. అన్ని గ్రామాల్లో బ్రహ్మాండంగా కష్టపడ్డారు. కృష్ణాపురం కూడా చాలా చందు గాని ఇటువంటి నాయకులందరూ కూడా యూత్ నాయకులు బాగా